కర్మ మోస్తుంది. కర్మనే కదా మనల్ని నడిపించేది. కర్మ తెలియని ఫోర్స్ నెట్టేస్తుంది మనల్ని. ఇప్పుడు ఒక నదీ ప్రవాహంలో పడవ నిన్ను ఎట్లా మోస్తుందో, మనల్ని ఎట్లా మోసుకు ఆ గమ్యస్థానానికి చేరుస్తుందో, ఈ ప్రపంచంలో మన జీవితం ముందుకు సాగాలంటే కాలం అనే నదిలో కర్మ అనే నావ మీద మనం మోసుకుంటూ వెళ్తుంది. సో ఈ మోసే క్రమంలోనే మనం ఎప్పుడు ఎటువంటి కర్మలు చేస్తున్నామో అనే నిరంతరం మనం ఎప్పుడైతే మన జీవితం వర్తమానంలో ఉంటామో, గతం వదిలేసేయండి, గతంలో చేసిన కర్మ మనల్ని నట్టేస్తుంది ఆల్రెడీ. సో ఇప్పుడు రేపటి భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు ఈ క్షణం చేసే కర్మ కీలకం. ఈ క్షణం అంటే ఇప్పుడు మనం సంచిత కర్మ అనేది మన బ్యాలెన్స్ సార్. సో ఆగామి కర్మ ఇప్పుడు నేను చెప్పేది, మన లైఫ్ మారాలంటే ప్రారంధ కర్మనేమో మనం తెచ్చుకునేది. సో ఇప్పుడు మన లైఫ్ ముందుకెళ్ళాలి కదా, రేపు భవిష్యత్తు కొనసాగాలి కదా, కొనసాగాలంటే ఇప్పుడు ముందుకు వెళ్ళాలి కదా. అప్పుడు ఈ క్షణం అంటే వర్తమానంలో చేసే కర్మ యొక్క ఫలితము రేపటి భవిష్యత్తుకు మనకు పునాది. అంటే నావ, మనం పునాది కూడా అనుకోవద్దు. సో నావ మనల్ని మోసుకెళ్తుంది. నిజంగా ఈ ప్రకృతిలో చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది గురుజీ. రైట్ గురుజీ, నాకు ఒక ప్రశ్న ఏంటంటే, సరే ప్రకృతి శిక్షిస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అంటారు కదా, ఒకడు తప్పులు చేసి అన్యాయం చేసి కోట్లు గడిస్తాడు, విలాసవంతమైన భవనాల్లో విలాసవంతమైన కార్లలో తిరుగుతుంటాడు, వాడిని ప్రకృతి వెంటనే ఎందుకు శిక్షించదు? చాలా కాలం వెయిట్ చేస్తుంది ప్రకృతి వాడిని ఏమైనా చేయడం కోసం. అవును సార్, అవును. అంటే ఎందుకు అంత బఫర్ ఎందుకు ఇస్తుంది వాడికి? ఎందుకు ఇంత చేస్తారంటే ఇక్కడ మళ్ళీ యోగంలోకి వెళ్తే ఏం చెప్తుందంటే, ఇది పరిణామ క్రమం వస్తుంది. అంటే సోల్ జర్నీ, ఆత్మ పరిణామ క్రమం అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ విద్యార్థి దశలో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, డిగ్రీ ఇట్లుంటుంది కదా సార్. అవును. సో ఇప్పుడు చిన్న పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమన్నారు కదా, ఏమన్నారు. సో ఇక్కడ పరిణామ క్రమం, పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఇది ఒకటి వస్తుంది, అంటే వెంటనే శిక్ష వస్తుంది. సో ఇప్పుడు ఆత్మ పరిణామ క్రమంలో ఇప్పుడు నేను 500 ఒక జన్మ ఎత్తుకోవచ్చు, కొందరు 100వ జన్మనే ఎత్తుకోవచ్చు. అంటే వాళ్ళు ఇంకా పరిపక్వత దశలో రాలే, అంటే జ్ఞానాన్ని అభ్యసించే దశ రాలే. ఆ దశ రానంతసేపు వాళ్ళని ఆ జోన్లో ఉంటారు, వాళ్ళు తట్టుకోలేరు. దీన్ని మనం అందుగా అంటాం కదా సార్, మనము అంటే నీకు ఏదైనా బాగా కష్టం వస్తే నువ్వు తట్టుకుంటేనే భగవంతుడు ఇస్తాడు, లేకపోతే ఇయ్యరు అని అంటారు కదా. సో వాళ్ళు తట్టుకునే స్థితిలో లేరు. చిన్న పిల్లవాడిని ఒక శిక్ష వేస్తే తట్టుకోలేరు. సో వాళ్ళు పరిణామ క్రమంలో జ్ఞానాన్ని పొందలేదు. సో అందుకు వాళ్ళకు జన్మల దాటిన కొద్దీ పరిణామ క్రమం అనేది ఒక్కొక్కరికి ప్రాథమిక జన్మ, అంటే ఇప్పుడు మనకు భీష్ముడు 70 జన్మల తర్వాత వచ్చింది అంటారు కదా. సో అట్లా వాళ్ళ పరిణామ క్రమం దాటిన తర్వాత ఈ లోపల వాళ్ళకు ఆ రికవరీకి వీళ్ళకి ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్న పుణ్యాన్ని కనపడే కర్మలు కూడా ప్రకృతి చేపించి ఆ తర్వాత తీసుకుంటుంది వాళ్ళు. ఇది పరిణామ క్రమం. సో దీన్ని మీరు మనం ఎట్లా నిర్ధారించాలని అనుకోవచ్చు సార్. అసలు జన్మలు ఉన్నాయా లేవా, ఎట్లా తెలుస్తుంది? సో దానికి మనము ప్రూవ్ చేయించలేము, కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ రోజు ఉన్నది సార్, ఈ రోజు ఒక కర్మ చేసినాం, లేకపోతే ఒక ఆవుకు అన్నం గడ్డి వేసినాము, కుక్కకి అన్నం పెట్టినాం, లేకపోతే 10 మందికి అన్నదానం పెట్టినాం. సో ఇప్పుడు ఈ కర్మ నేను అనుభవించానా వద్దా? ఈ కర్మ ఫలం నాకు నా జీవితంలోకి వస్తుందా లేదా? వస్తుంది. అంటే రేపు అనేది ఉండనా వద్దా? మరి ఈ రోజు ఉన్న కదా, ఈ రోజు కర్మ చేసినప్పుడు రేపు అనేది ఉండాలి కదా. సో ఇప్పుడు నేను రాత్రి నిద్రపోతున్నా, నిద్రపోయిన తర్వాత నేను ఎవరో నాకు తెలియదు కదా, మరి రేపు అనేది ఎంటర్ అయిందా లేదా? అయింది. సో ఈ రోజు కర్మ రేపు నాకు ఫలితం వస్తుందా లేదా? వస్తుంది. మరి ఈ రోజుకు రేపటికి మధ్యలో ఒక నిద్ర అనే కాలం వచ్చిందా లేదా? సో ఇక్కడ మనం మర్చిపోయినాం కదా, మరి రేపు ఫలితం వస్తుంది కదా. సో జన్మలో నీకేందంటే జ్ఞాపకం ఉంటుంది. ఈ ఒక రోజుకు అంటే ఒక దినానికి, ఒక రోజుకు మరుసటి రోజుకు ఎట్లా గ్యాప్ ఉందో జన్మకు మరు జన్మకు కూడా గ్యాప్ అట్లే ఉంటుంది. సో జన్మకు జ్ఞాపకం ఉండదు. ఈ అంటే జన్మకు మనకు నిద్ర ఎట్లనో ఇంకో జన్మకు ఆ జన్మలో చేసిన కర్మ అనుభవించాలి కదా. ఈ రోజు చేసిన కర్మ నేను రేపు అనుభవించాను అన్నప్పుడు, రేపు అనేది ఉన్నప్పుడు గత జన్మలో చేసిన కర్మ నేను అనుభవించాలి కదా. అంటే ఈ రోజు చేసిన కర్మకి ఈ రోజు ఫలితం ఉండదు. ఎట్లా వస్తుంది సార్? రాదు కదా. పరిణామ క్రమం. సో ఇందులో కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లి చేను పెట్టినాం, అది 3-4 నెలల్లోనే ఫలితం వస్తుంది. ఒక జామ చెట్టు పెట్టినాం, అది ఒక 1 year వస్తుంది. ఒక మామిడి చెట్టు పెట్టినాం, ఒక 4-5 yearsకి వస్తుంది. మర్రి చెట్టు పెట్టినాం, అది ఎప్పుడో వస్తుంది ఫలితం. సో మనం చేసే కర్మల యొక్క తీవ్రతను బట్టి, మన ఇంటెన్షన్ బట్టి, మన ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకొని దైవం నిర్ణయిస్తుంది. ఫలితం మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు ఒక రైతు భూమి మీద పెట్టిన విత్తనం నాటిన తర్వాత తన పరిధి అయిపోయినాక
కాలం తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఓకే. తీసుకున్న తర్వాత ఇప్పుడు విత్తనం భూమిలో పెట్టినాం సార్. విత్తనం భూమిలో పెట్టిన తర్వాత భూమి ఏం చేస్తుందంటే స్పందిస్తుంది. భూమి స్పందిస్తుంది. ఇప్పుడు విత్తనం ఇక్కడ పెడితే మొలకెత్తుతలేదు కదా, కానీ భూమిలో పెట్టినప్పుడు మొలకెత్తింది. మొలకెత్తినప్పుడు భూమి ఎప్పుడైతే స్పందించిందో ఆ విత్తనంలో ఉన్న జీవం ఉత్పత్తి జరిగింది. ఇది ఎవరి చేతిలో ఉంది? కాలం ఆధీనంలో ఉంది, ప్రకృతి ఆధీనంలో ఉంది. సో మనం అట్లా అర్థం చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఒకటి చెప్తాను సార్. మాల్యా, సుబ్రత రాయ్ ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఆర్థిక నేరగాలున్నారు కదా, వీళ్ళని న్యాయస్థానాలు ఇప్పటికి శిక్షించలే కానీ ప్రకృతి ఎప్పుడో శిక్షించేసి వెంటనే వాళ్ళకి ఇచ్చేసింది. దీన్ని ఎట్లా చూడాలి అంటే ప్రకృతి చాలా వేగంగా ఉందనా? అవునంటారు సార్. ఇప్పుడు మనము కర్మ అంటే ఒక పని, మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు ఒక చెడు కర్మలు చేసినప్పుడు మనశ్శాంతిగా ఉంటామని వాళ్ళ భ్రమలలో ఉండి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా. సో నువ్వు ఒకరికి అన్యాయం చేసి నువ్వు మనశ్శాంతిగా ఉండడము, నీ కుటుంబం గొప్పగా ఉండడం, కీర్తిగా ఉండడం అనేది అసాధ్యం. ఎందుకంటే కర్మ సిద్ధాంతంలో కర్మ ఫలం నిన్ను వెంబడించినప్పుడు, నువ్వు ఒకరికి అన్యాయం చేసినప్పుడు ఆ ఫలితం నువ్వు తప్పక అనుభవించాల్సిందే. ఆ ఫలితం నిన్ను మనశ్శాంతికి ఉండనియదు. అన్యాయంగా ఒక వస్తువు 10 రూపాయల వస్తువును 50 రూపాయలకు అమ్మినా, 100 రూపాయలకు అమ్మినా అది కూడా కర్మ చుట్టుకుంటుంది. అంటే మనము వ్యాపారాన్ని జీవన వృత్తి కింద చూడాలి. కానీ ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ తీసుకుందాం సార్. ఇప్పుడు ఒక ప్లాట్ ఉన్నది, ఒక రైతు దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలకు స్థలం కొనుక్కొని వీళ్ళు 1 కోటి రూపాయలకు ఎక్కువ అమ్ముతారు. సో ఆ కర్మ నిన్ను లాంగ్ రన్లో కొట్టేస్తుంది. తాత్కాలికంగా నీకు లాభాలు ఎక్కువ వచ్చవచ్చు, కానీ లాంగ్ రన్లో ఆ కర్మ ఆ కుటుంబాన్ని కర్మబంధంలో ఇరికిస్తుంది. అంటే సార్ ఇప్పుడు వ్యాపారం అనేది లాభాల కోసం, వ్యాపారం ఒక వృత్తి. మరి ఎంత అనేది ఎలా తెలియాలి? మనకి న్యాయంగా ఎంత తీసుకోవాలనేది ఎట్లా తెలియాలి సార్? ఇప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు మనకు ఒక వడ్డీ వ్యాపారం సార్, ఒక బ్యాంక్ వస్తుంది. బ్యాంక్ ఎట్లా తీసుకుంటుంది? శృతి మించి తీసుకోదు. సో బ్యాంక్ వడ్డీ ఎట్లా తీసుకుంటుంది అట్లా ఆ పద్ధతిలో వ్యాపారం చేయాలి. సో కానీ మనము ఈ డైలీ ఫైనాన్స్ లెక్క రేపు లేదు నేను ఇప్పుడే సంపాదించాలి అన్నట్టు ఆ దురుద్దేశం ఉందనుకో, నీ దురుద్దేశం కూడా ప్రకృతి ఆధీనంలో తీసుకొని అంతే కదా, నీ భావమే కదా సార్. నీ ఉద్దేశాన్నే పరిగణలోకి తీసుకుంటది ప్రకృతి. నువ్వు ఏ ఉద్దేశంతో కర్మ చేసినావు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.